ఇప్పుడు చూస్తున్నారు మీరు ఇప్పుడు బై ఎలక్షన్లు కామన్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి లీగల్ సెల్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి చాలామంది వేరియస్ చూస్తూ ఉంటారు మీ మీద చాలామంది. ఎందుకంటే ఒక పోస్ట్ పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇదే మనలో బ్యాక్ టు జూబ్లీస్ బై ఎలక్షన్లు వస్తే ఒక చిన్న ఒక ఒక యువకుడు తన అంటే ఏంది అసలు జూబ్లీస్ బై ఎలక్షన్లో ఏం జరుగుతుందని చెప్పేసి మాట్లాడితే మైక్ ముందు మాట్లాడితే ఆయన ఇంటికి వెళ్ళి బెదిరించి ఇదే మన మిర్రర్ టీవీకి సంబంధించిన దాంట్లోనే లేకపోతే మన వేరే ఒక సోషల్ మీడియాలో వస్తే ఆ బయట తీసేసే వరకు వాళ్ళ మదర్స్ ఫాదర్స్ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మా ఇప్పుడు నవీన్ యాదవ్ సంబంధించిన మనుషులు మా ఇంటికి వచ్చేసి వాడు ఎట్లా బయట తిరుగుతున్నా అని చెప్పేసి బెదిరింపులో దిగుతూ ఉన్నాడు అని చెప్పేసి మాపుతున్నటువంటి పరిస్థితి. మరి దీనికి అడ్డుకట్టేయాలంటే ఏం చేయాలండి? నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం బీఆర్ఎస్ లీగల్ టీం ఉంది పండరి గారు. నిజంగా మా దగ్గరికి వాళ్ళు అప్రోచ్ అయితే మాత్రం వాళ్ళకి అవసరం పడితే గన్ మెన్లను కూడా మేము ప్రొవైడ్ చేస్తాము, పోలీస్ సెక్యూరిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అవసరం పడితే హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నా వీళ్ళకి పోలీస్ సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేసే అంత లీగల్ సిస్టమ్ బీఆర్ఎస్ లో ఉంది. కాబట్టి ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఏ కార్యకర్త కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు భయపడొద్దు. నిజంగా మీరు ప్రచారం బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్కి ప్రచారం చేయండి. మీ తప్పుడుగా మీ మీద కేసులు పెడితే మాత్రం, భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం బీఆర్ఎస్ లీగల్ టీం 24 hours తెలంగాణ భవన్లో మీకు అందుబాటులో ఉంటుంది. మా నెంబర్ కూడా దాదాపు మా కార్యకర్తల దగ్గర అందరి దగ్గర ఉంది. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. ఏ ఇబ్బందులు ఉన్నా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ లీగల్ టీంది. దయచేసి భయపడకండి. ప్రశ్న ఉంటే ప్రశ్నించండి, ప్రచారం చేయండి. పార్టీ అభ్యర్థి సునీత గారికి సపోర్ట్ చేయండి. నిజంగా మీకు అపోజిట్ క్యాండిడేట్లు మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం లీగల్ టీం మీకు అండగా ఉంటుంది. మమ్మల్ని అప్రోచ్ చేయండి. మీకు ఏ లీగల్ ఇష్యూ ఉన్నా మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయకుండా కాపాడే బాధ్యత మాది. రైట్. ఇదే విషయానికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్లో ప్రచారం చేస్తేనేమో వాళ్ళకు ఎన్నికల నియమాలు ఉల్లంఘించిన అంటే డైరెక్ట్ రోడ్డు మీద ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అక్కడ బస్తీలలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రచారం చేస్తే మామూలు నాయకులు ప్రచారం చేసినా వాళ్ళ ఎమ్మటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ తిరుగుతూ ఉంది, ఒక పోలీస్ వ్యవస్థ వాళ్ళ ఎమ్మటి ఎక్కడ పోతే అక్కడ తిరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా ఇంకో కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని ఎట్లా అంటే ఇక్కడ ఎలక్షన్ నియమావళిని 100% మంత్రులు ఉల్లంఘిస్తున్నట్టు స్టార్ కంపెనీర్ ఎవరైతే కాంగ్రెస్లో నుంచి ఉన్నారో 90% వాళ్ళు ఎలక్షన్ రూల్స్ ను వైలేట్ చేస్తున్నారు కనబడుతున్నది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు, అది సునీత గారు స్టేజ్ మీద కొద్ది ఎమోషన్ ఏడిచిన తర్వాత ఏడిస్తే కూడా దాన్ని వీళ్ళు మన మనుషులం అనే విషయాన్ని కూడా మర్చిపోతారు అనిపిస్తుంది. పండరి గారు ఒకసారి ఎటుపోతున్నారు వీళ్ళు? నిజంగా రాజకీయం అనేది శాశ్వతంగా ఎవరికైనా కరెక్టసీ చూపించాల్సిన బాధ్యత ఒక పాలక పక్షంగా మీకు కూడా ఉన్నది. 100%. మీరు వెళ్ళి తను ఏడుస్తుంటే ఆ ఏడుపు కూడా మీరు డ్రామా అన్నట్టు ఎడిపోతుంది. కాంగ్రెస్ అసలు నిజంగా మనుషులా అనిపిస్తుంది ఒకసారి. అట్లీస్ట్ ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ చట్టంలో కూడా జడ్జిమెంట్ తీర్పిచ్చే ముందు కొన్ని సంఘటనలు ఉన్నప్పుడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద తీర్పులు ఇచ్చే సందర్భం మనం చూస్తాం. కానీ ఇక్కడ ఉంటుందండి. యాజ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో హెల్తీ ఇష్యూస్ ఉన్నప్పుడు శిక్ష పడే క్రమంలో కూడా కొన్ని ఇష్యూస్ లో జడ్జి గారు ఆలోచించి యాజ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ యాక్విటీ ద కేసు అని జడ్జి గారు కూడా జడ్జిమెంట్ ఇచ్చే సందర్భం మనం చూస్తున్నాం. అలా జ్యుడిషియల్ సిస్టమే మానవత్వాన్ని కొంత పరిగణలోకి తీసుకున్నప్పుడు అసలు రాజకీయ వ్యవస్థ ఈరోజు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నిస్సిగ్గుగా నాకు బాధ అనిపిస్తుందండి. ఒక అడ్వకేట్గా ఆమె ఏడుస్తుంటే ఆమె ఏడుపును కూడా వీళ్ళు రాజకీయం చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అలా క్లియర్గా ఆమె ఎప్పుడు ఒక ఆడబిడ్డ గడప దాటి బయటకు రాడు తెలంగాణలో ఎవరైనా మనం చూస్తున్నాం. ఒకేసారి బయటకు వచ్చిన తర్వాత ఇంత పబ్లిక్ని చూసి నా భర్త కోసం ఇంతమంది వచ్చిండ్రు, నేను ఎమోషనల్ తను లేకపోయా అందరూ ఉన్నారు అనే బాధ ఎవరికైనా ఉంటుంది. ఆ బాధను కూడా రాజకీయం చేస్తూ ఆమెను హేళన చేయడం అనేది దిస్ ఈజ్ ఎ క్లియర్ వయలేషన్ ఆఫ్ ది ఎలక్షన్ రూల్స్. కాబట్టి వాళ్ళని ఎలక్షన్ మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కంపెనీ లిస్ట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా తొలగించమని, దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. ఇంకా ఎలక్షన్కు కూడా ఆల్మోస్ట్ ఒక 10 days 9th వరకు ప్రచారం ఉంది. ఇప్పటికే ఇన్ని బెదిరింపులు నడుస్తున్నాయి, ఇప్పటికే ఇన్ని వైలేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక ఈ 10 రోజుల్లో ఇంకెంత వరకు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితి. అంటే వాళ్ళ మరీ ఇంత అగ్రెసివ్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, అభ్యర్థులు డైరెక్ట్ బెదిరిస్తున్నటువంటి పరిస్థితి, మంత్రుల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇంత సీరియస్ వివాదం నడుమ ఇంత ఖచ్చితంగా అటు గెలవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. మా సింపతి ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం మా అడ్డ మేమేదో నిరూపించడానికి ప్రతిపక్షాలు ఉన్నటువంటి సందర్భం. బట్ రాను కొంచెం ఇది లీగల్కు చాలా పెద్ద ఇష్యూ నడుస్తున్నట్టే కొడుతుంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్లకు కానీ
జూబ్లీస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ, జూబ్లీస్ ప్రచారానికి వస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ, నేతలకు కానీ ఏం భరోసా ఇస్తారు మీరు లీగల్ సెల్ నుంచి? క్లియర్ నిజంగా ఇలాగే భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం ఓటర్లను కానీ బీఆర్ఎస్ క్యాడర్ని కానీ ఇట్లా గురి చేస్తూ మీరు పబ్లిక్లో కొన్ని పిచ్చి పిచ్చి ప్రేల మాటలు మాట్లాడుతుంటే దీని మీద నిజంగా ఇలా స్టేట్ పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు, కంట్రోల్ పోలీస్ సిస్టమ్ చేయనప్పుడు మేము సెంట్రల్ ఆ డిపార్ట్మెంట్ను కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవసరం పడితే హైకోర్టులో రిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆర్మీని కూడా దించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు ఆర్మీ వచ్చి విధులు నిర్వహించాల్సింది, ఆర్మీ వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు బై ఎలక్షన్లో వచ్చిందంటే ఇప్పుడు అక్కడ ఉన్న మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈసీ అండర్లోకి వెళ్ళిపోతుంది కదా. 100% ఈసీ కదా చూసుకోవాల్సింది. కాబట్టి పోలీస్ సిస్టమ్ పనిచేయలేదన్నప్పుడు ఈసీ నమ్మినప్పుడు ఏం చేస్తుంది? ఈసీ స్పెషల్ ఫోర్స్ ను దించే అవకాశం. కాబట్టి ఎవ్వరు కూడా భయపడవద్దు. అవసరం పడితే స్పెషల్ ఫోర్స్ కి అపాయింట్ చేయమని చెప్పి కూడా బీఆర్ఎస్ లీగల్ టీమ్, బీఆర్ఎస్ పార్టీ కూడా రిప్రజెంటేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ ఇంకా జరిగితే ఇప్పటికే చూస్తున్నాం దాదాపు 100 మంది సాక్షాత్తు ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అభ్యర్థి తండ్రి బాబాయ్ మీనే బైండ్ ఓవర్ కేసులు నమోదైన నేపథ్యంలో నిజంగా స్పెషల్ ఫోర్సెస్ దింపాల్సిన అవసరం లేదంటారా? నిజంగా అది ఈసీ దృష్టికి మళ్ళీ మేము తీసుకెళ్తాం. నిజంగా ఇలాగే వాళ్ళు ఇప్పుడు తిరగొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని అలాంటి మాటలు ఇంకా మాట్లాడుతుంటే కాంగ్రెస్ పెద్దలు 100% ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోమని స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ని కలుస్తాము. ఇక్కడ కూడా డిలే అయితే మాత్రం సెంట్రల్ కూడా మేము వెళ్ళే అవకాశం ఉంటుంది. అవసరం పడితే ఈ విషయంలో సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కూడా కలిసే అవకాశం ఉంటుంది.